మాతృదేవోభవ. నిన్నే నమ్మితి నమ్మలోక జననీ, నీ ఉండగా లోకముందెన్నే కష్టములావరించి బ్రతుకున్ హీనంబుగా జేజనే. నన్నా మంటలు తాకజాలవు జగన్మాత, నిన్నే నమ్మితి నమ్మలోక జననీ, నీ ఉండగా లోకమందెన్నే కష్టములావరించి బ్రతుకున్ హీనంబుగా జేజని. నన్నా మంటలు తాకజాలవు జగన్మాత, మహామాయలున్ పన్నాగంబులు నిలిచి గెల్వగలవే. మహామాయలున్ పన్నాగంబులు నిలిచి గెల్వగలవే. భక్తి ప్రభావములన్ పన్నాగంబులు నిలిచి గెల్వగలవే. భక్తి ప్రభావంబులన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 866 భాగానికి స్వాగతం పలుకుతాం. బండ ప్రభుల్ గుండెలలో మండించిన మంటలెల్ల మండేలాలై ఖండింపగ దుశ్చర్యల చండాడగ నడచి నల్ల జెండాలెత్తెన్. లక్షోపలక్షలకు జనులు అక్షీణత క్రాంతి మార్గయానము సేయన్. క్రాంతి మార్గయానము సేయన్ కక్షలు నిలువంగలవే. భక్షకులకు తప్పలేదు పాదములంటన్. ప్రభువులు బండరాళ్ళై ప్రవర్తిస్తే ప్రజలు సముద్రాలై విప్లవిస్తారని. బండరాయి సముద్ర ప్రవాహాన్ని ఆపలేదు. ఓ చెరువును ఆపగలదు, కట్టను ఆపగలదు, కాలువను ఆపగలదేమో కొంతవరకు, సముద్రాన్ని ఆపలేదు. సముద్రమే బండరాళ్ళను ముంచేస్తుంది. ఆ ప్రజల్లో ఆ విప్లవాజ్ఞ రాకుండానే ప్రభువులు తమ తప్పులు తాము తెలుసుకుని జాగ్రత్త పడాలి. అధికారం అహంకారాన్ని పెంచకూడదు. అధికారం ప్రజల పట్ల మమకారాన్ని పెంచాలి. అందుకే అధికారి అనే మాటకి కాస్త మా భాషా పండితులు విచిత్రమైన అర్థం చెబుతారు. అధికారి స్వభావాన్ని బట్టి అధికారి అన్నారండి, అధిక ప్లస్ సారి ఎక్కువ శత్రువు వాడేనండి, సవర్ణ దీర్ఘసంధి అంటారు. అలాంటి ప్రజా ఉద్యమానికి పాలకులు తలవంచక తప్పలేదు. జనగణ జాగృతి జాతి మనశ్రుతి జై జయ జయ్యని సాగగనే. జనగణ జాగృతి జాతి మనశ్రుతి జై జయ జయ్యని సాగగనే. జనుల నడంచిన జాతి విచక్షణ చావునకై మెడ చాపదుకో. జనుల నడంచిన జాతి విచక్షణ చావునకై మెడ చాపదుకో. గణగణమంచును కాలము మూడిన కాల విరోధుల ఘంటికలున్. గణగణమంచును కాల విరోధుల కాలము మూడిన ఘంటికలున్. వినుమని మ్రోషను వీధులు చూచను విప్లవవార్ధిని వీచికలన్. వినుమని మ్రోషను వీధులు చూచను విప్లవవార్ధిని వీచికలన్. జనగణ జనగణవను జనగణ జాగృతి జనగణ జాగృతి జాతి మనశ్రుతి జై జయముంచని సాగగనే. జనగణ జాగృతి జాతి మనశ్రుతి జై జయ జయ్యని సాగగనే. జనుల నడంచిన జాతి విచక్షణ చావునకై మెడ చాపదుకో. గణగణమంచును కాల విరోధుల కాలము మూడిన గంటికలున్. వినుమని మ్రోషను వీధులు చూచను విప్లవవార్ధిని వీచికలన్. కవిరాజ విరాజితం ఛందస్సు. అయ్యిగిరి నందిని అయ్యిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని విశ్వనుతే జయ జయ హే మహిషాసురమర్దని రమ్యకపర్దిని శైలసుతే. అది ఛందస్సు. ఎంత అందమైన ఛందస్సులు ఉన్నాయండి తెలుగులో. ఇంకా సంస్కృతం కలిపితే ఎంత అదృష్టవంతులు ఉండి మనం. వాడుకోవాలి, అన్నీ వాడుకోవాలి. ఎంత సంపద ఉంటే అంతా వాడుకోవాలి. వాడుకోని దానికి దేనికి సంపద. ఊరికి అటకల మీద గిన్నెలు పేర్చడానిక ఏదో రోజు తీసి వాడుకోవాలి కదా. ఉన్న సంపద వాడుకోవాలి. అలాగే భాషా సంపద. అది విశ్వనాథ వారి తాపత్రయం. నిజంగా ఆ మహానుభావుని చెప్పుకోవాలి. ఆ విషయంలో ఇతర కవుల కంటే చాలా ఎక్కువ ఉండే ఆయనకి. అది ఎక్కడెక్కడి నుంచో పదాలు పట్టుకొచ్చి ఆ కల్పవృక్షం నిండా నింపేస్తారు. నిజంగా అది కల్పవృక్షమే. ఆ నవలలో కూడా అంతే, కావాలనే వాడతాడు ఆయన. ఎందుకయ్యా ఈ మాట అంటే ఎవరు వాడకపోతే భాష అయిపోతున్నారంట. పాపం నిజంగా ఎంత ప్రేమ అండి భాష మీద మహానుభావుడికి, ఎంత ప్రేమ. ఎవరు వాడకపోతే ఏమవుతాయి ఈ పదాలన్నీ, మరి అంతే కదా. అలాగే మనం కూడా పాతకాలంలో వాడిన పదాలు మళ్ళీ వాడుకలోకి తేవచ్చండి, నష్టమేం లేదు. మనం వాడుతుంటే వస్తాయి. అదేదో చాదస్తాం అనక్కల. మన తెలుగు మాట అయితే మనది మరీ అర్థం కాదని కాదు. మన తెలుగు మాట అది ఏ ప్రాంతంలో ఉన్నా సరే, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఏదైనా సరే, ఏదైతే మన వాళ్ళేగా, మన భాషగా అందరూ మాట్లాడేది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వికాసం ఉంటుంది, మన భాషగా.
వాటిని మనం వాడుకలోకి తెస్తూ ఉంటే భాషలో పదాలు లేకపోవడం ఉండదండి. ఆంగ్ల పదాలు వాడాల్సిన కర్మేం లేదండి. ఒకవేళ అవసరమైతే వాడదామండి, అంత ద్వేషం దేనికి అవసరం లేదండి. ఆంగ్లం వాడద్దు అనేది కాదు, తెలుగు వాడాలనేదే మన పట్టుదల. ఆంగ్లం వాడద్దు అని కాదు, అవసరమైతే వాడతాం. మరీ బాగా అలవాటు పడిపోయిన పదాలు ఉంటాయి, వాటికి మనం కొత్త పదాలు సృష్టించి ప్రచారం చేయడం కంటే దాన్నే తెలుగు చేసేస్తే రైలు అన్నాడు, రైలు అన్నాం. నిజానికి ఆంగ్లంలో రైలు అంటే వేరండి, అది పట్ట. మన దృష్టిలో రైలు అంటే బండి అండి. రైలు వచ్చిందంటే పట్టాలు వచ్చాయా? పట్టాలు అక్కడే ఉన్నాయి. రైలు బండి వచ్చిందనే అంటే మనం అర్థం మార్చాం. హాస్పిటల్ మాట చక్కగా మన జానపదులు ఆసుపత్రి చేశారండి. ఏం గొప్పవాళ్ళండి అసలు వాళ్ళు. మాకు ఒక అవధానంలో చమత్కారంగా ఎప్పుడు అడుగుతూ ఉంటారు, రాష్ట్రపతి అంటే మరి మగవాళ్ళు ఉంటే బాగానే ఉందండి, మరి ఇప్పుడు ప్రతిభా పాటిల్ గారు ఉన్నారుగా వెనక, అందుకని ఆవిడ స్త్రీ కదండి, మరి రాష్ట్రపతి అంటే బాగుండదు కదా, మరి అంటే ఏమనాలి? వాళ్ళ చమత్కారం ఏంటి? రాష్ట్రపత్ని అంటే ఇంకా అపార్థాలు వస్తాయి. రాష్ట్రానికి పత్ని ఏమిటి? మన సంస్కృతిని బట్టి ఉంటుంది. మరి పత్ని అన్నం తప్పైతే పతి అన్నం కూడా తప్పే. అది మనకు అలా నడిచింది, పురుషుల పెత్తనం. సరే, కానీ దానికి నేను అవధానాలు ప్రారంభించిన కొత్తలో అడిగితే సమాధానం తోచేది కాదు, ఏదో చెప్పేవాళ్ళు. కానీ అదేదో ఆసుపత్రిలో డాక్టర్ అమ్మలేదు. మన జాతి సంస్కృతిలో మగవాణ్ణి డాక్టర్ అంటే అదే వృత్తిలో ఉన్న స్త్రీని డాక్టర్ అమ్మ అనడం అలవాటు. అంతేకాని డాక్టర్ గారు తల్లిని అర్థం కాదు అక్కడ. డాక్టర్ అమ్మ అంటే లేడీ డాక్టర్. పంతులమ్మ అది ఉంది, ఇంకా పూర్వపు మాట. పంతులమ్మ అంటే పాఠాలు చెప్పే ఆవిడే కానీ పంతులు గారి భార్య కాదు. పంతులు గారి భార్యను పంతులమ్మ అనరు, పంతులు గారి భార్య అంటారు. ఈ లెక్కని ఏ వృత్తిలోనైనా సరే స్త్రీలు ఉంటే వారికి అమ్మ అనే మాట చేస్తే సరిపోతుంది. అందుకని నేను రాష్ట్రపతి అమ్మ అన్నాను. వెంటనే బాగుందండి అన్నారు. అది తెలుగు సంప్రదాయం. రాష్ట్రపతి అమ్మ అంటే రాష్ట్రపతి గారి తల్లి కాదు, రాష్ట్రపతి స్థానంలో ఉన్న స్త్రీ. అది తెలుగు సంప్రదాయం. ఆ సంప్రదాయాలు మనం పట్టుకోగలిగితే కొత్త పదాలు పుట్టించడం కూడా తేలిక. అసలు ఏ కొత్తదైనా ఇంగ్లీషు మాటకి తెలుగు మాట కావాలంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, పండిత వర్గంలో ఉండి చెబుతున్నా, పండితులను కాదండి అడగవలసింది, పామరులను అడగాలండి. ఇంగ్లీషు ప్రభావం లేనటువంటి శుద్ధ పల్లెటూరుకి వెళ్ళిపోయి ఆ వస్తువు చూపించి దీనికి పేరు పెట్టమంటే శుభ్రమంగా బారసాల్లో బియ్యం గింజల మధ్యలో రాసినట్టు పెట్టేస్తాడు పేరు, అచ్చ తెలుగులో పెట్టేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇంకో భాష తెలియదు, అది మనకి సౌకర్యం. ఆ గౌరవం వాళ్ళ పట్ల ఉండాలి. అది మానేసి వాళ్ళకి ఏమొచ్చు, వాడు తలకాయ, వాడేం పెడతాడు, ఈ అథవా అహంకారమే అన్నిటినీ నాశనం చేస్తుంది. మనకేదో వచ్చిందని వాడికి ఏమి రాదు. ఏమిటది అసలు? ముందు ఆ వాడేమిటి, ఆయన అనలేవా? ఇదే కదండి మొత్తం జాతిని నాశనం చేస్తుంది. వాళ్ళంతా అమాయకులా? వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుకోవడం లేదా? వాళ్ళ పాటలు వాళ్ళకి లేవా? జానపదంలో అవమానించాలా? ఈ అనేక రకాల విభేదాలకి ఈ అగౌరవించి మాట్లాడటమే కారణం. ఆ ధోరణి మనస్సులోంచి పోవట్లా. మాటల్లోంచి పోతే సరిపోదు, మనస్సులోంచి పోవాలి. ఈ అస్పృశ్యతలు, అవమానాలు, ఈ అరాచక భావాలు మనస్సులోంచి పోవాలి. అది మన మనస్సును మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలి. అప్పుడు అన్ని వ్యాధులు శమిస్తాయి, అన్ని రకాల మనస్సులో ఉన్న వ్యాధులన్నీ పోతాయి. ఇదే లెక్క. ఎన్ని ఛందస్సులు ఉన్నాయండి. ఇది కవిరాజ విరాజితం. నగణం జగణాలు 6 ఆ పైన వగణం. నగణం జగణాలు 6 ఆ పైన వగణం. నేను గుర్తుపెట్టుకుందుకు సరదాగా నజారువ అనుకున్నాను. నేను నజారువ అంతే. నజా 6 జగణాలు 6 ఉంటే వగణం. జనగణ జాగృతి జాతి మనశ్రుతి జై జయ జయ నిసాగనే జనుల నడంచిన జాతి విచక్షణ చావున కైమడ చాపదుకో గణగణ వ్రంచును కాల విరోధుల కాలము మూడిన ఘంటికలు వినుమని మ్రోషను వీధులు చూచను విప్లవవర్ధిని వీచికలను. జనగణ జాగృతి, జనుల్లో జాగృతి కలిగితే ఎవరాపలేరండి. జాతి మనశ్రుతి, జాతి మనస్సు మొత్తం ఒక పాటకి శృతి కట్టింది, ఒక పాటకి శృతి కలిపింది. ఇక ఆ పాట వినవలసిందే, మోగిపోతుంది. జై జై అని సాగుతోంది అది. జనుల నడంచిన జాతి విచక్షణ చావునకై మెడచాపదొకో. పనిగట్టుకుని వచ్చి నన్ను చంపేయండిన జాతి విచక్షణ అనేటువంటి మృగం మెడ చాపి ఉంటుంది అక్కడ. ఒక్క దెబ్బ వేసి పారేయడమే, ఉంచాల్సిందే. అది పెద్ద పులైనా సరే, సింహమైనా సరే. ఒక జాతి ప్రజల్ని పుట్టుకతో అవమానించే అధికారం ఎవరికైనా ఎవరిస్తారండి? ఎక్కడి నుంచి వస్తుందండి?
ఓ పక్క మనమే అంతా చదువుతూ ఉంటాం స్తోత్రాలు, విశ్వం విష్ణువు విశ్వం విష్ణువు విశ్వం విష్ణువు. మళ్ళీ విష్ణు భక్తులు ఎవరయ్యా అంటే ఏవో గుర్తులు చెబుతావు. ఇక్కడ ఇది ఉండాలండి, అది ఉండాలండి, అది లేకపోతే వైష్ణవులు కాదండి, ఇది లేకపోతే శైవులు కాదండి, అది లేకపోతే అసలు భక్తులు కాదండి, ఇది లేకపోతే అసలు వైదికులు కాదు. ఈ భౌతిక చిహ్నాలు నిర్ణయిస్తాయా? విశ్వమంతా విష్ణు స్వరూపానికి స్వాగతం. ఈ జాతి విచక్షణ రకరకాలుగా ఉంటుందండి. జాతి పేరు మీదే ఉంటుందనద్దు. భోజనాల దగ్గర కూడా వేరు వేరు చేస్తున్నారు భక్తుల్నే. ఒక మతం వాళ్ళనే, వైష్ణవంలోనే, ఇంకో దాంట్లోనే. మళ్ళీ వీరి ఈ గదులోనండి, వారు ఆ గదులోనండి, వీరికి ఆరాధన అంటే, వీరికి ఆరాధన అంటే, వీరికి ఆరాధన అండి. ఇన్ని వర్గాలు నాకు ఇంకెందుకండి? విశ్వం విష్ణువు. కనీసం వేరే కులం వాళ్ళు ఎవరు రాలేదండి అక్కడికి. ఆ కులం వాళ్ళే, ఆ మతం వాళ్ళే, అందులోనే మళ్ళీ భేదాలు. అంటే అసలు మనిషికి అంతర్గతంగా మనకి విష్ణువుని నమ్మినా, శివుని నమ్మినా, అమ్మవారిని నమ్మినా, బాబాని నమ్మినా, అల్లాని నమ్మినా, క్రీస్తుని నమ్మినా అసలు ఎవరిని నమ్మకమైన సమస్య లేదండి. సాటి మనిషి మనకి పనికిరాడండి. వాడిని ఎలా అవమానిద్దాం? ఏ భేదం చూపిద్దాం? ఏ రకంగా పక్కనెట్టేద్దాం? ఏ రకంగా తక్కువ చేద్దాం? ఎవరినో తక్కువ చేస్తే కానీ మనకి ముద్ద ఎక్కదండి. ఈ స్వభావాన్ని మార్చుకోవాలి. మందు వేయాల్సింది ఇక్కడ, అక్కడ కాదు. విష్ణువు 100 సార్లు అవతరించినా ఈ స్వభావాలు మారకపోతే కష్టం. అదే విచక్షణ. ఆ విచక్షణలో అన్ని చోట్ల పోవాలి. జనుల నడంచిన జాతి విచక్షణ సావునకై మెడచాపదకు. తనంతట తానే మెడచాపేస్తుంది. ప్రజల ముందు తల వంచాల్సిందే ఎంత ప్రభువైనా సరే. గణగణ వంచును కాల విరోధుల కాలము మూడిన ఘంటికలను వినుమని మ్రోశను. కాల విరోధులు, కాలానికి వ్యతిరేకంగా నడిచేటువంటి విరోధులు ఉన్నారే, కాలాన్ని గమనించిన వాళ్ళు, కాల ప్రవాహాన్ని తమకు అనుకూలంగా మార్చుకుందామనే శత్రువులు. వాళ్ళ కాలం మూడింది. ఆ గంటలు మోగుతున్నాయి. యమున మహిషపు లోహ గంటలు ఘణేల్మన్నాయి అన్న శ్రీశ్రీ మాట. యమ మహిష ఘంటిక అన్నదములు అన్న తిక్కన గారి మాట. కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతకు కాక సంధి వక్ష్యాలకు వినులొగ్గుదురటై యమదంధులు గుండెగా ఆలమై ఆలముదాపురించి దొరలందరకు కురు చక్రవర్తికిన్ కాలముదాపురించి కలకాలము నిల్చునే మాయ సంపదల్ అని మా కరుణశ్రీ గారి మాట. అన్నీ ఏకమైపోతాయండి. ప్రజల విప్లవం సాగించారు అంటే అన్నీ ఏకమైపోతాయండి. ఇవన్నీ ఎవ్వరి ప్రభావాలు మిగలవండి, ఎవ్వరి వైభవాలు మిగలవండి. అందరూ ప్రజల కాళ్ళ మీద పడవలసిందే. అంతిమ నిర్ణయం ప్రజలదే, అంతిమ ప్రభుత్వం ప్రజలదే, అంతిమ అధికారం ప్రజలదే. సామాన్యుడే సైనికుడు, సామాన్యుడే సమ్రాట్. కాలము మూడిన ఘంటికలను వినుమని మ్రోశను. అగో వీధిలో కనపడుతున్నాయి. వీధులు చూచను విప్లవ వార్ధిని వీచికలని. విప్లవ సాగరంలో కెరటాలు ఎలా ఉంటాయో వీధుల్లో చూశారండి. అక్కడ జనం సాగిపోతుంటే ఎవరాపగలరా ప్రవాహాన్ని? దాన్నే కదా మహాకవి వర్ణించింది. అడవులు, కొండలు, నదులు, ఎడారులా మనకడ్డంకి, పదండి ముందుకు పదండి, పోదాం పైకి అని. ఎంత విశాల భావంతో ఆలోచిస్తారండి. ఒక విశ్వనాథ అయినా, ఒక శ్రీశ్రీ అయినా మనం వారి మధ్యలో కూడా వర్గాలు పెట్టేస్తామే. ఒక జాషువా, ఎంత విశ్వకవండి జాషువా. విశ్వనరుడు నేను అన్నాడు మహానుభావుడు. రోజూ ఓసారి చదువుకుంటా నేను ఆ మాటని. కుల మతాలు గీచిన అడ్డు గోడల గీతలలోన కట్టుబడను విశ్వనరుడ నేను. ఏమన్నావయ్యా? మొగాడు అంటే నువ్వయ్యా, మనిషి అంటే నువ్వయ్యా అనుకుంటాను నేను. ఎంత ముద్దైన ప్రయోగం అది. విశ్వకవులంటే వాళ్ళండి విశ్వనాథ, జాషువా, శ్రీశ్రీ. ఎందుకు మనం వర్గాలు పెట్టాలి? అందరి కవిత్వాలు చదివి ఆనందించి ఏది గ్రహించాలో అది గ్రహించలేమా? ఒకవేళ పోనీ పెద్దవాళ్ళు ఏదైనా వాళ్ళ మనస్సులో ఉండే రకరకాల భావాల వల్ల, తాత్కాలిక సంఘటనల వల్ల ఏదైనా అన్నారేమో, వదిలేయండి. దాన్ని పెద్ద ప్రచారం చేయాలా? అవసరమా? మంచి భావాలు ఎన్ని లేవు, విశాల భావాలు ఎన్ని లేవు. అదే పట్టుకు పేకడం దేనికి? మన మనస్సు కుళ్ళిపోయింది తప్పితే అది కుళ్ళిపోద్ది. అది వాళ్ళకి ఆ బుద్ధులు లేవు. అది గ్రహించాలి ఎక్కడైనా. పైగా నెల్సన్ మండేలా గారు తర్వాత ఎన్నికల్లో గెలిచి రాజ్యానికి వచ్చాక గొప్ప మానవతావాదిలా ప్రవర్తించారండి. 25 ఏళ్ల బంధనం బద్దలైంది, తాను రాజయ్యాడు. కానీ పాత కక్షలు చూపించలేదండి ఎక్కడ. ఆశ్చర్యం ఏమిటంటే, ఒక ఘట్టం నేను పత్రికల్లో చదివింది ఆయన రాజ్యానికి వచ్చాక. మహానుభావులు ఇలా ఉంటారన్నమాట అనుకున్నాను నేను. ఆయన్ని ఏ కారాగారంలో ఏ గదిలో బంధించారో అక్కడికి వెళ్ళాట చూద్దామని. ఈ 6.5 అడుగుల పొడుగు, 1.5 వెడల్పు ఉన్న గది, అక్కడికి వెళ్ళాట. అక్కడ ఆయన్ని అక్కడ తెల్లజాతి ప్రభుత్వం కారణంగా, వాళ్ళ ఆదేశాల కారణంగా రకరకాలుగా అవమానించి హింసించిన భటుడు పోలీసు అక్కడే ఉన్నట్టు. ఆయన ఉడికిపోతున్నాడు. ఈయన చూసి
దేశ అధ్యక్షుడు వస్తున్నాడు, ఇన్నే నేను పొడిచేశాను, కొట్టేశాను, తిట్టేశాను, అవమానించాను, ఏం చేస్తాడు? ఆయన పిలిచి దగ్గరికి పిలిచి మా ఇద్దరిని ఫోటో తీయమని చెప్పి సాధారణంగా కౌగులించుకుని, ఒక సైనికుడుగా నీ పని నువ్వు చేశావు, పై వాళ్ళు చెప్పారు, రాజకీయ నిర్ణయంలో దోషం ఉంటుంది, పోలీసుల్లో దోషం ఎందుకు ఉంటుందయ్యా? నువ్వు నాకు భటుడు నేను చెప్పినట్టు చేస్తావు కదా, అంచేత నా బుద్ధి బాగుండాలి కానీ నిన్ను అనుకుంటే ఉపయోగం ఏమిటి? పోలీసు అధికారుల యొక్క అంతరంగాలను మనం పరిశీలించగలిగితేనండి, నేను వారితో ఎటువంటి అనుబంధము పెద్దగా లేని వ్యక్తిగా కూడా కేవలం మానవతా అనుబంధంతో చెబుతున్నా, పోలీసుల్లో ఎప్పటికీ 90% మంది ఇంత స్వచ్ఛ హృదయంతో ఉన్నారండి. వారికి నమస్కారం అండి. వారి దారిని వారిని వదిలేస్తే మానవత్వం పరిమళిస్తుందండి. పైనుంచి ఒకడు కింద నుంచి ఒకడు ఫోను వాళ్ళని బతకనీరే. పోలీసు అన్నవాడు ఫోను అర్ధరాత్రి 1 గంట కూడా కట్టడానికి వీల్లేదండి ఈ దేశంలో. అందులో కానిస్టేబుల్ అయితే మరీ దారుణం అండి. ఇంకా వాడు కాపురం కూడా చేసుకునేవారండి ఆయన్ని. అంతంత ఒత్తిళ్లు పైనుంచి కింది నుంచి వచ్చాక వాళ్ళు బతకగలరా? ఈ దేశంలో నేరం చేస్తే సామాన్యుల్ని నిర్బంధిస్తారు. మంత్రుల కొడుకులు చక్కగా ఉంటారు లోపల, ఎందుకంటే మంత్రి గారు కాపాడేస్తారు. పోతే 4 జింకలు ఎవరికి కావాలి? మంత్రి కొడుకు ప్రాణం ప్రధానం, సైనికుల మరి నాయకుల కొడుకుల ప్రాణాలు ప్రధానం, వాళ్ళకి శిక్షలు పడకుండా ఉండడం ప్రధానం. జింకలే ఉందండి, ఇవాళ పోతారు రేపు పుడతాయి. కానీ భగవంతుడికి ఆ జింక కూడా ఒకటే, గుర్తుపెట్టుకుందురు కాక, ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని. ఆ జింకకి తల్లి అమ్మవారు, ఊరుకోదది ఆవిడ. మన పుత్రులు కదా అని మనం వెనకేసి వస్తూ ఉంటే మొత్తం పీఠాలు కూడా పోతాయి. యోగ వాసిష్ఠంలో చాలా స్పష్టంగా చెబుతారు, ఏ దురంత సమారబ్ధ త్రిషు లోకేషు ఖేదకాహ. రామచంద్ర ఒక్క మాట వినవయ్యా అంటాడు వశిష్ఠుడు. ఏ దురంత సమారబ్ధ త్రిషు లోకేషు ఖేదదాక పుత్ర స్నేహేన సంతోపి కుర్వతేతాన సంశయం. రామచంద్ర ఒక్క మాట చెబుతున్నా, పెద్ద తెల్ల కాగితం తీసుకో, రూళ్లు కొట్టు, వరుస పట్టిక తయారు చేయి, సృష్టి ప్రారంభం నుంచి ఈనాటి వరకు జరిగిన నేరాలు ఘోరాలు పట్టిక రాయి, నీకు తెలుసున్నంత వరకు. ప్రతి పట్టికలో నేరం రాసి, వీలైతే తేదీయో సంవత్సరమో యుగమో రాసి కారణం రాయి. ఆ కారణాలు వెతకవయ్యా. 90% నేరాలకు కారణం పుత్ర వ్యామోహం అనడంతే వశిష్ఠుడు చెప్పాడండి 1000 ఏళ్ల క్రితం యోగ వాసిష్ఠంలో, ఉత్పత్తి ప్రకరణంలో. మనిషి స్వభావాన్ని గమనించి చెప్పింది మన వేదాంతం. ఇప్పటికి జరుగుతున్నది మన కళ్ళ ముందు చూస్తున్నాం. పెద్ద పెద్ద నాయకులందరూ వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటారు, అమాయక నాయకులు బలైపోతారు. ఇంకా పార్టీలో ఎదగని వాళ్ళు ఉంటారు, పాపం ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు బలైపోతారు. ఎక్కడుందో లోపం? వ్యవస్థలో ఏముందండి? వ్యక్తిలో ఉందండి. దానికి మందు వేయాలండి. అదే వేశాడు, ఆ మందు వేశాడు నెల్సన్ మండేలా. ఆయన కౌగిలించుకున్నాడు. ఏదో చెప్పిన ప్రకారం నువ్వు చేసావయ్యా, దానికి పొంగిపోయాడండి అతను. ఇంకా ఆ పోలీస్ అండి తర్వాత కూడా ఎవరైనా బాధ పెట్టమంటే పెట్టడండి. ఇంకా బాబు నేను ఉద్యోగమైనా మానేస్తాను కానీ ఈ పని నాకు చేయనండి, నా హృదయం అంగీకరించట్లేదు అంటాడు. ఆ మార్పే కనుక పోలీసుల్లో సైనికుల్లో వస్తే ఈ దుర్మార్గాలు నడుస్తాయి అసలు. ఎందుకు అలా ఉండగలిగాడు? మనం గర్వించాలి భారతీయులుగా. ఇది ఎల్లరగా ఆదర్శము, అది గాంధీ శిష్యరేఖము, అట్లేయుండు ఈశ్వరల్లా తేరే నాం సబకో సన్మతి దే భగవాన్. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, ఒక ఋషి పీఠంబు, ఒక శాంతి మంత్ర పాఠము, సకలమును గలసి గాంధీ జన్మమునెత్తెన్. ఇది గాంధీ శిష్యరికము, అది గాంధీ శిష్యరికము, అట్లేయుండు ఇది ఎల్లరకాదర్శము, అది గాంధీ శిష్యరికము, అట్లేయుండు ఇది ఎల్లరకాదర్శము, అది గాంధీ శిష్యరికము, అట్లేయుండు మది సైచిన వేదనలను బదిలీసే ఎంగరాదు పరులకునెప్పుడు అంటుంది సముద్రం. నెల్సన్ మండేలా అధికారానికి రాగానే ఎలా ఉన్నాడో చూడండి అయ్యా. నేను ప్రతిపక్షంలో ఉండగా నన్ను జైలుకు పంపిన వారు నేను జైలుకు పంపుతా, ఈ దుర్మార్గ ప్రతిజ్ఞలు చేయలేదండి. జైలుకు పంపడమైనా అధర్మం అయితే పంపుతాం, లేకపోతే ఎందుకు పంపుతాం? అంటే వాళ్ళు అధర్మాలు చేయాలని, అక్రమాలు చేయాలని మనం చూస్తున్నాం అనమాట. ఇంకా వ్యవస్థ ఎందుకు బాగుపడుతుందండి? ఇంకా వ్యవస్థ ఎలా బాగుపడుతుంది? ఏ మనుషుల్లో రావాలి మార్పులు? ఆ మార్పు రాని బండరాళ్ళని మనం గౌరవిస్తున్నాం నాయకులుగా, ప్రతిపక్ష నాయకులుగా. వాళ్ళు చుట్టూ తిరుగుతున్నాం, ప్రవృత్తులు బయటపడుతున్నా సరే అంతకాలం ఆయన ప్రతిపక్షమేగా, బాధపడినవాడేగా. అధికారానికి రాగానే ఇది ఎల్లరక ఆదర్శము. ఆయన ఎవరిని బాధపెట్టలేదు, పాతకక్షలు మనసులో పెట్టుకోలేదు, తెల్లవాళ్ళకి ఇవ్వవలసిన స్థానాలన్నీ ఇచ్చాడు, కావాలని ఏడిపించలేదు. మళ్ళీ నల్ల నిరంకుశత్వానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఏదైతే
నిరంకుశత్వం అన్నాక తెలిపోతే నలిపోతే వాళ్ళు బాధపెట్టినట్టు మనం బాధపడితే ఇంక మనమేమిటి అన్నాడు. ఎంత మహానుభావుడు, ఎందుకు అనగలిగాడు? అది గాంధీ శిష్యరికం. మహానుభావ, మీలో ఈ లక్షణం ఎక్కడదా అంటే నేను గాంధీ శిష్యుడు అన్నాడు ఆయన. మనం గాంధీ పుట్టిన దేశంలో ఉన్నాం. మనం ఏం పాటిస్తున్నాం? గాంధీ గారి ఆదర్శాలు. గాంధీ పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నాం. అట్లే ఉంటాం. యథశైచన వేదనలను బదిలీ చేయంగరాదు పరులోకం. ఎప్పుడు ఇంట గుర్తుపెట్టుకోవలసిన విషయం అది. పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా. అత్తగారి చేతిలో కోడలు బాధపడింది అనుకుందాం. ఇప్పుడు కోడల చేతిలోనే అత్తగారు పడుతున్నారులేండి. ఏదైనా మనం పడ్డాం, ఇంకొకళ్ళు పెట్టకూడదు. మేము పడ్డాం, మీరు పడకపోతే అలాగా, మేము పడిన దాంట్లో ఇదంతా ఆయన మాట్లాడకూడదండి, తప్పండి అది. అలా అయితే మనకు అక్టోబర్ 2న గాంధీకి దండం పెట్టే హక్కు లేదండి మనకి. గాంధీ గురించి మాట్లాడడం అనవసరం అండి, బుద్ధుని గురించి మాట్లాడడం అనవసరం అండి, శ్రీరాముడి గురించి మాట్లాడడం అనవసరం అండి. నాకు కైకకి కానీ మందరికి కానీ వ్యతిరేకంగా ఎవరైనా చర్యలు తీసుకున్నా, ఒక్క మాట మాట్లాడినా, వాళ్ళని అవమానించినా, నన్ను అవమానించినట్టే. నేను జీవితాంతం వాళ్ళతో మాట్లాడను అని రాముడు వనవాసానికి వెళ్లే ముందు చెప్పి వెళ్ళాడు అంతఃపురంలో. తాను వెళ్ళాక కైకని, మందరని, భరతుడు, శత్రుఘ్నుడు ఏం చేస్తారో ఆయనకు బాగా తెలుసు, అందుకే చెప్పి వెళ్ళాడు. అందుకే శత్రుఘ్నుడు మందరని ఏదో హింసించే ప్రయత్నం చేస్తే, కొట్టే ప్రయత్నం చేస్తే, ఈ ముసల్దాన్ని పట్టుకుంటారా ఇదే జడగొట్టిందని ఆయన ప్రయత్నం చేస్తే, భరతుడు వచ్చి, తమ్ముడు నేను చేయలేక కాదురా, నేను రాజునరా, నువ్వు నాకు సేవకుడివి, నేను చేస్తాను, మందరిని ఉరితీయగలను, కానీ నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? ఈ మందరిని ఏమన్నా చేస్తే నా రాముడు నాతో మాట్లాడడు రా జీవితం అంతా. ఈ మందరిని చేసినందువల్ల నాకేదో కలిగే పైశాచిక ఆనందం కంటే నా రాముడు నాతో మాట్లాడకపోవడం వల్ల నాకు జీవితాంతం కలిగే దుఃఖం ఎక్కువరా. రాముడు నన్ను శిక్షించేలా చేయకురా శత్రుఘ్న అని బాధపడ్డాడండి. ఈ దేశానికి మూలమైన భరతుడు. మన ప్రవృత్తి అలా ఉండాలి. రామాయణం చదువుకున్నామంటే అందుకు చదువుకోవాలి. ఊరికే పిల్లలకి భరత అని పేరెట్టగానే సరిపోలేదు. భరతుడి నుంచి నేర్చుకోవలసింది అది, రాముడి నుంచి నేర్చుకోవలసింది అది. అదిగో ఆ రాముడు, ఆ బుద్ధుడు, ఆ గాంధీ నెల్సన్ మండేలాలో ఆవేశించారు. అందుకనే ఆయన ప్రవర్తించాడు. ఇంకా గొప్పది, 5 ఏళ్లే పరిపాలించాడండి. తన వారసులు రుద్దలేదండి. 5 ఏళ్లు కాగానే ఆరోగ్యం ఉండి కూడా పరిపాలించమని ప్రజలు అడుగుతున్నా కూడా పార్టీలో తర్వాత అనుభవజ్ఞులు ఎవరో చూసి వారికి అప్పగించేసి దిగిపోయాడండి. నేను సలహాదారుగా ఉంటానండి. ఎంత ఆదర్శం అండి ఇది. మన దేశం వాళ్ళు, ముఖ్యంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంత నేర్చుకోవాలండి. అంత 25 ఏళ్లు పోరాటం చేసిన నాయకుడికి అధికారం వస్తే 5 ఏళ్లు పరిపాలించి తనంత తానే దిగిపోయి కేవలం నేను సలహాదారుగా ఉంటానని చెప్పి పార్టీలో అనుభవజ్ఞులు ఎవరో వారికి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోవడమా నిరాడంబరంగా? ఇంతకంటే దేవుడు ఉంటాడా? ఇంతకంటే అవతార పురుషుడు ఉంటాడా? ఇంతకంటే గాంధీ ఉంటాడా? ఇంతకంటే బుద్ధుడు ఉంటాడా? ఇంతకంటే శ్రీరాముడు ఉంటాడా? ఈ దేశంలో పుడితే, ఏ రంగులో ఉంటే, ఎక్కడ ఉంటే, వీళ్ళ ఫోటోలు కదా మన యువతరం ఇక్కడ పెట్టుకుని తిరగాల్సింది. ఇప్పటికి కూడా సినిమా యాక్టర్లవి, క్రికెట్ స్టార్లవి పెట్టుకుంటాం ఆ సిగ్గు లేకుండా. వీళ్ళ ఫోటోలు కాదండి పెట్టుకోవలసింది. ఆలోచించాల్సిన విధానం ఇది. యువతరం కోసం చెబుతాం. అది గాంధీ శిష్యరేఖం. అందుకే అది అలా ఉంటుంది. అందుకే వెంటనే సముద్రం అంశం మార్చింది. మీదగు దేశభక్తిని ఉపమించుము దీనికి కవి. ఇంకా మీ స్వాతంత్రానంతరం భారతదేశంలో పరిస్థితుల్లోకి వస్తున్న ధైర్యం ఉంటే వినం. ఇలాంటి వాళ్ళు మీ నాయకుల్లో ఉన్నారా? మీదగు దేశభక్తిని ఉపమించుము దీనికి స్వేచ్ఛ కోసమై బాధలు పడ్డ నాయకులు ప్రాణము వీడిరి. స్వేచ్ఛ కోసమై బాధలు పడ్డ నాయకులు ప్రాణము వీడిరి. వారి పుత్రులే కాదు ఇక వారి పుత్రులను, వారి పుత్రులే కాదు ఇక వారి పుత్రులను కమ్మగ పీఠమునెక్కి దేశమే మాదగు తాత సొత్తనుచు మత్తున ముంచరమి మాటలన్. మీ దేశంలో దేశభక్తి ఎలా ఉందో చూడవయ్యా. దక్షిణాఫ్రికాతో పోల్చుకుంటే వాళ్ళు నల్లగా ఉన్నారు, లావుగా ఉన్నారు, అదోలా ఉంటారు, కందగడ్డల్లా ఉంటారు. అక్కడ సూర్యుడు ఉండట. మన దగ్గర రోజు సూర్యుడే, రోజు సుప్రభాతాలే. ఏం బాగుపడి తెచ్చాం గనక రోజు సుప్రభాతాలే, ప్రతి దేవుడికి సుప్రభాతాలే. సూర్యుడు ఆరాధన మన దేశంలో ఉన్నట్టుగా ఎక్కడా ఉండదు. కానీ మన బతుకులు మాడిపోయాయి, మన బుద్ధులు మాడిపోయాయి, మన బుద్ధులన్నీ చీకట్లోనే ఉన్నాయి. ఎప్పటి నుంచో శంకరాచార్య దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ చీకట్ని పోగొట్టవయ్యా. ఏకోవారిజ బంధవక క్షితిన భోవ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభగ వేద్య కిం న భవసి అఘో ఘనతరం కిదృగ్భవేన్మత్తమగ తత్సర్వం జపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ అని 1200 ఏళ్ల క్రితం శంకరాచార్య చేసిన ప్రార్థన ఇంకా మన హృదయాలను కదిలించడం లేదే. ఊరికే అభిషేకాలు, పూజలకే మనం పరిమితమయ్యాం. అంతరంగంలో మార్పుల గురించి మనం ఆలోచించట్లేదే అసలు.
మనకి శంకరాచార్య పుడితే, ఛత్రపతి శివాజీ పుడితే ఎంతమంది పుట్టిన దండగే. మనం ఏం గ్రహిస్తున్నాం కనుక అవసరమైతే విగ్రహాలు పెట్టేస్తాం. వారు 16 అడుగులు పెడితే, వారు 100 అడుగులు పెడితే మీరు 200 అడుగులు పెడతారు. దాని నుంచి ఏమి నేర్చుకునేదే లేదు. అది అక్కడ నేర్చుకోవలసింది. అందుకే మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో విమర్శిస్తున్నాడు. విమర్శిస్తుంది సముద్రం. వీటికి ముగింపు ఎక్కడిది? మొదలు పెడితే పెద్ద చాట భారతం 23.5 గంటల్లో మొదలు పెడతాం.